కంగుమంది శంఖం కరగమంది పంకం చావుదైన చంకం ధం ధం ధర్మవేరి శబ్దం చెయ్యమంది యుద్ధం దేనికైన సిద్ధం హే భయంకరా త్రయంబకం రామయస్కరా సైన్యే పురాతకం రామహరా జటాధరా జయించరా పరాత్మరా అవమానాలు అవహేళనలు నిరుత్సాహపరిచే విధంగా ఎంతోమంది ప్రయత్నం చేసినా విజయవంతంగా విజయతీరాలకు చేరుకున్న మన ఫోటోగ్రఫీ రంగ మిత్రుడు రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు అయినటువంటి ఎడపలపాటి హేమంత్ కుమార్ గారికి ఈ విజయానికి అంకితం చేస్తూ ఆయన్ని అభినందిస్తున్నాం మన బాస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి. ఈ రోజున ఎడపలపాటి హేమంత్ కుమార్ గారు ఒంగోలు నుంచి సైకిల్ యాత్ర చేస్తూ ఒంగోలుకు తాడేపల్లి సీఎం గారిని కలవడానికి మన ఫోటోగ్రఫీ కుటుంబాల తరపున హేమంత్ కుమార్ గారు బాధ్యత తీసుకొని చేస్తే బాగుంటుందనే ఉద్దేశం. ఆయన అక్కడి నుంచి సైకిల్ యాత్ర చేసుకుని వచ్చారు. ఆయన ఇప్పుడు 4-10 వయసులో కూడా మన తోట నవీన యూత్ బ్యాచ్తో ఆయన మనసుతో ఈయన కూడా మనసు కలిసి చెరోవైపు ఆయన వైజాగ్ నుంచి ఇటు అమరావతి వస్తే ఈయన ఒంగోలు నుంచి ఇటు తాడేపల్లి పెట్టారు. అలాగే ఇద్దరు కూడా ప్రయత్నాలు తూర్పు పడమర అయినా సరే మన ఫోటోగ్రఫీ కుటుంబాల కోసం మన జీవితాలు బాగుండాలనే ఉద్దేశంతో మన వాళ్ళు ఎక్కడ లాస్ అవ్వకూడదు, ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పదాలు ప్రయాణించాలని, ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఇబ్బందులు గట్టెక్కాలని ఎన్ని దృష్టిలో పెట్టుకొని వారు యాత్ర చేయడం చాలా అభినందనీయం. ఇలాంటి ఇంకా యూత్ బ్యాచ్ కానీ ఇంకా ఎవరైనా సరే మన ఫోటోగ్రాఫర్లు ఎవరు చేసినా కానీ అభినందన విషయం. కానీ కొంచెం ప్రీ ప్లాన్డ్గా మన అందరం కలిసి అందరితో కలుపుకొని ఒక ప్రీ ప్లాన్డ్గా చేస్తే ఇది బాగా సక్సెస్ అవుతుందని నా అభిప్రాయం. అలాగే ఈ కార్యక్రమంలో హేమంత్ గారు 100కి నాకు తెలిసి 100% సక్సెస్ అయ్యారు. ఎందుకంటే తోట నవీను వయసులో ఉన్న వ్యక్తి కురవాడు, కొంచెం స్పీడ్గా వ్యవహారం చేశారు. ఈయన వయసు సహకరించకపోయినా కానీ సైకిల్ యాత్ర చేయడం అనేది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి
ఇలాంటి యాత్రలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హేమంత్ కుమార్కి అభినందన. ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన హేమంత్ కుమార్ గారు ఒంగోలు నుంచి సెక్రటరియట్కి వచ్చి, సెక్రటరియట్ నుంచి తాడేపల్లికి సీఎం గారు క్యాంప్ ఆఫీస్కి వచ్చి చక్కగా ఎంతో డిసిప్లిన్గా, నిరాడంబరంగా, మంచి సంకల్పంతో ఆయన బయలుదేరారు. ఇంత మంచి సంకల్పంతో నిరాడంబరంగా అతి తక్కువ కాస్ట్తో చేసిన యాత్ర బాగా నాకు తెలిసి మంచి దిగ్విజయం అయింది మన రాష్ట్రంలో. అట్లా తోట నవీన్ గారికి కానీ, మన హేమంత్ కుమార్ గారికి కానీ, వీరిని మార్గ మధ్యలో వీళ్ళని అభినందించిన ప్రతి అసోసియేషన్ కూడా పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన ఫోటోగ్రఫీ మిత్రులందరూ కూడా ఏదన్నా కష్టం వస్తే, ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే మేమంతా ఐకమత్యంతో, మేమంతా ఒకటే అని సంఘీభావం తెలిపిన వాళ్ళందరికీ కూడా స్టేట్ వైడ్ గా ఉన్న అన్ని యూనియన్ ఫోటోగ్రాఫర్లకు కూడా పేరు పేరున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వాళ్ళు పేరు పేరున కూడా వాళ్ళని అభినందిస్తున్నాం. అట్లాగే వీళ్ళ స్వార్థం చూసుకోకుండా తోటి ఒక 150 కుటుంబాలు, 150 మంది ఫోటోగ్రాఫర్లు చనిపోయారని, ఫోటోగ్రాఫర్ల యొక్క కష్ట నష్టాలు చక్క సవినీయంగా నిన్న పార్టీ ఆఫీస్లో సవినీయంగా వివరించడం జరిగింది. శ్రీకాంత్ రెడ్డి గారికి కానివ్వండి, లేలా అప్రెడ్డి గారికి కానివ్వండి, అలాగే వీరికి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కూడా ఒప్పిస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఎంతో వయసు సహకరించకపోయినా ఎంతో కష్టపడి, ఇష్టపడి సైకిల్ యాత్రను దిగ్విజయంగా చేసి మన ఫోటోగ్రఫీ మిత్రులందరి కోసం, మన ఇండస్ట్రీ కోసం వీరు చేసిన యాత్రను అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన ఇక్కడ విచ్చేసిన మన ఫోటోగ్రఫీ మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా థ్యాంక్స్. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి కారణం ఇడుగులపాటి హేమంత్ కుమార్ గారు. మరి వారు మంచి సంకల్పం, మన ఫోటో రంగం కోసం గట్టి సంకల్పం చేశారు. ఎంతోమంది మన రాష్ట్రంలో నాయకులు కానీ రకరకాల అసోసియేషన్లు ఉన్నా కూడా ఆయన ఎందుకు సంకల్పించాడు అంటే, ఆయనలో ఒక ఫోటోగ్రఫీ రంగాన్ని చూసే విధానం, ఒక వ్యక్తిగతంగా ఆయనకున్న ఆ అభినయం, మన రంగం మీద ప్రేమ, అదే కారణమని నేను నమ్ముతున్నాను. ఆయన ఈరోజు మరి సైకిల్ యాత్ర చేసి విజయవాడ చేరుకోవటం కానీ, నిన్న సెక్రటరియట్కి వెళ్ళి లెటర్ ఇవ్వటం కానీ జరగడానికి ముఖ్య కారణం అదే అనుకుంటున్నాను. ఇంకోటి, మన ఫోటో రంగం మీద ఉన్న అవకతవకలు, చాలామంది రకరకాల అసోసియేషన్లు పెట్టి చాలామంది ఫోటోగ్రాఫర్లు మోసపోతున్నారు అలాంటి అసోసియేషన్ వల్ల. అలాంటి వాటి వల్ల కూడా ఆయన బాధపడి మనసులో చాలా చలించి ఆయన ఇలాంటి కార్యక్రమం చేయడానికి కూడా దోహదం చేసిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మన రాష్ట్రంలో సుమారుగా నాకు తెలిసి ఎక్స్పోలు పెట్టినప్పుడు తప్ప ఏ కార్యక్రమానికి కూడా ఫోటోగ్రాఫర్లు పండగలకు వచ్చిన కార్యక్రమం ఎక్కడా లేదు. చాలామంది నాయకులు మన రాష్ట్రంలో 2 లక్షల మంది ఉన్నారు, 3 లక్షల మంది ఉన్నారని చెప్పి నోటి వాక్యతో చెప్తారు, కానీ అఫీషియల్గా ఎక్కడా కూడా డేటా లేదు. సో తప్పకుండా రాబోయే రోజుల్లో నేను ఈ సభాముఖంగా నాకు అవకాశం ఇచ్చారు మాట్లాడటం కాబట్టి ఎప్పటిబట్టి హేమంత్ కుమార్ గారికి నేను కోరుకునేది ఏంటంటే, మీరు తప్పకుండా మరో యాత్ర చేయాలి. రాష్ట్రం మొత్తం మీరు సమయం తీసుకున్నా కూడా తప్పకుండా మరో యాత్ర చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క ఊళ్ళో ఫోటోగ్రాఫర్ సంతకాలు సేకరించండి. మీరు దీని ద్వారా అన్న మనకి మన రాష్ట్రంలో ఎంతమంది ఫోటో రంగ కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది వీడియోగ్రాఫర్లు ఉన్నారు, ఎంతమంది డిజైనర్లు ఉన్నారు, ఎంతమంది ఎడిటర్లు ఉన్నారు అనేది ఒక కొలిక్కి వస్తుందని నేను నమ్ముతున్నాను. ఆ రోజు కనుక నిజంగా విజయవంతమైన రోజు మనకి, ఆ రోజు తప్పకుండా మనకి సీఎం గారే కాదు పిఎం గారు కూడా మనకు అపాయింట్మెంట్ ఇస్తారు. ఇంతమంది బాధలో ఉన్నారన్న సంగతి. అలాంటి దానికి కూడా మీరు పూనుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఆ కార్యక్రమానికి నేను ఆహ్వానం పలుకుతున్నాను, మిమ్మల్ని చేయాలని చెప్పేసి. అలాగే మన రాష్ట్రంలో ఉన్న ఇతర ఫోటో రంగ సభ్యులందరికీ కూడా నేను కోరేది ఏంటంటే, ఇలాంటి రంగం కోసం చేస్తున్న వారి కోసం అందరూ ఏకం కండి. ఇక్కడ వర్గాలు చీల్చొద్దు. దయచేసి అసోసియేషన్ల పేరు మీద ఫోన్లు చేసి ఆడొస్తున్నాడు మీరు అల్లబాకండి, వీడొస్తున్నాడు మీరు అల్లబాకండి అని ఇట్లాంటి పేరోపణలు చేయొద్దు. అలాంటి చేసే వాళ్ళు ఎవరున్నా కూడా మేము సహించాం. విజయవాడ నుంచి కఠినంగా దాన్ని ప్రశ్నిస్తాము, కఠినంగా ఎదురిస్తాం మేము. అలాంటి వారిని మేము మా రంగంలో క్షమించే ప్రసక్తే లేదు. నేను ఈ సమయంగా చెప్తున్నాను, నేను అర్థం చేసుకోండి. పెద్దలు కొంతమంది వయసు పడి ఉన్నారు, వాళ్ళని ఈరోజు మేము గౌరవిస్తాం. మీరు ఇలాంటి కార్యక్రమాలు సరైన దారిలో పెట్టడం నేర్చుకోండి, వెనక్కి లాగటం కాదు. దయచేసి అందరికీ నేను మరోసారి మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే, ఇలాంటి వ్యక్తులు మన రంగానికి ఎంతో అవసరం. ఇలాంటి వ్యక్తులు మన రంగంలో ఉన్నందుకు మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా అంతే ఉంది.
కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చాలామంది పూనుకోవాలని చెప్పి మన రంగం గురించి దశ దిశలా చాటి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన బాస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు విత్తిరాజు శ్రీనివాసరావు గారికి, మరి కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ మాజీ అధ్యక్షులు విపిడబ్ల్యూ ప్రెసిడెంట్ కోటిరెడ్డి గారికి, అలాగే డిజైనర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రేమ్ గారికి కూడా ఈ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కారణమైన ముందుగా బాస్ వెల్ఫేర్ అసోసియేషన్ మా మిత్రుడైనటువంటి శ్రీనివాస్ని అభినందిస్తూ ఈ యాత్రని సక్సెస్ఫుల్గా రన్ చేసిన హేమంత్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి యాత్రలు సలీం గారు చెప్పినట్లుగా రాష్ట్రం మొత్తం కూడా చేయాల్సిన ఆవశ్యకత ఉందని నేను 100% నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే మన ఈ రాష్ట్రంలో రకరకాల అసోసియేషన్లు పెట్టి ఎంతోమంది ఫోటోగ్రాఫర్లని మోసం చేస్తున్నారు. కొంతమంది నాయకులుగా చాలామంది అవుతున్నారు. 2 లక్షల మంది ఉన్నారు, 3 లక్షల మంది ఉన్నారని చెప్పుకొచ్చే నాయకులు ఈరోజు ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చి కనపడే పరిస్థితి లేదు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ జేబులో డబ్బుల కోసం ఈ అసోసియేషన్ అడ్డుపెట్టుకొని విజయవాడ కేంద్రంగా చేసుకొని వాళ్ళు చేస్తున్న దందాలను ఇప్పటి నుంచి, ఈ క్షణం నుంచి ఆపడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎప్పుడైనా సరే ఈ అసోసియేషన్ పేరు చెప్పి ఈ మన ఫోటోగ్రఫీ కుటుంబమైన ఒకే ఒక కుటుంబమైన మన ఫోటోగ్రఫీ కుటుంబంలో చీలికలు తీసుకొస్తున్న నాయకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని గుర్తించాము. వాళ్లకు బుద్ధి వచ్చే మన ఇండస్ట్రీ పారద్రోలడానికి ముందుగా తొలి అడుగు వేస్తున్నాము. ఈ సభాముఖంగా ఆ విషయాన్ని మీకు వెల్లడిస్తున్నాను. కాబట్టి మన ఒకే కుటుంబమైన మన ఫోటోగ్రఫీ కుటుంబాన్ని ఎవరు చేర్చొద్దు, ఎవరు కూడా వెనక్కి లాగొద్దు. అప్రిషియేట్ చేయాలి ఇలాంటి వ్యక్తుల్ని. వాళ్ళు ఎన్నో కుటుంబాలను వదిలి రోడ్డు మీదకి వచ్చి యాత్రలు చేస్తున్న వాళ్ళని చేస్తుంటే నువ్వెళ్ళొద్దు, వాడొస్తున్నాడు, వాడంటే మనకు పడదు, వీడంటే మనకు పడదు అని చెప్పే చండాలపు నాయకులు మన విజయవాడలోనే ఉన్నారు ఎక్కువగా. వాళ్ళు ఏళ్ల మీద లెక్కొచ్చి 10 మందిని గుర్తించి త్వరలో వాళ్ళని నిలబెట్టి వాళ్ళని కడిగేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఓకే. అట్లాగే హేమంత్ కుమార్ గారు, ఇట్లాంటి రాష్ట్ర యాత్ర చేయడానికి మీరు అవకాశం ఉంటే మీరు కాస్త టైం తీసుకొని ఒక ప్రణాళిక రచిస్తే మీ వెనక మేము ఉంటాము. అలాగే బాస్ శ్రీనివాస్ గారు ఉంటారు, కోటిరెడ్డి గారు ఉంటారు, సలీం గారు ఉంటారు, అట్లాగే మన శివాజీ గారు, ఇట్లా నాయకులు, మంచి మంచి నాయకులు మనస్ఫూర్తిగా మన ఇండస్ట్రీని ఇష్టపడే కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు అండగా ఉండి మీ వెనక మేము ఉండి ఒక డేటా కలెక్ట్ చేద్దాం. అసలు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, 1,00,000 మందా, 2 లక్షల మందా, 5 లక్షల మందా, ఎంతమంది ఉన్నారో ప్రభుత్వానికి మనం ఒక డేటాను సమర్పిద్దాం. దానిలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది పేద కుటుంబాలు ఉన్నారు, ఎవరికి ఏమి లేకుండా ఆధారం లేకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది అని ఒక గ్రేడింగ్ చేసుకొచ్చి ఒక ప్రభుత్వానికి మనం ఇస్తే వాళ్ళ ద్వారా మనకి సహాయం ఉంటుంది. మన కుటుంబంలో సభ్యులు బాగుంటారు. మన ఫోటోగ్రాఫర్లు ఎంతో కొంత బాగుపడటానికి ఇది ఒక పరిష్కారం అవుతాయని, అవకాశంగా ఉంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఈ అవకాశం కల్పించిన అందరికి కూడా, మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎడపల్లపాటి హేమంత్ కుమార్ గారు రాష్ట్రంలో ఈ పేరు తెలియని వ్యక్తి అనేవాడు లేరని మన రంగంలో నిజంగా నమ్ముతున్నాను. ఈయన అప్పుడప్పుడే నిర్ణయం తీసుకొని యాత్ర మొదలు పెట్టడం నిజంగా యాదృచ్ఛికమే. ఎందుకంటే నవీన్ గారు మొదలు పెట్టారు, ఆయనతో పాటు మనం కూడా వెళ్ళాలి, మన ఫోటోగ్రఫీ రంగం గురించి గవర్నమెంట్ వారికి సమస్యలు తెలియపరచాలి, ఒకరికి ఒకరు తోడుగా వెళ్ళి కలిసి ఇస్తే ఇంకా బలం చేకూరుతుందన్న సదుద్దేశంతో ఆయన ఒంగోలు నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించి దారి పొడుగున ఉన్న అసోసియేషన్ యూనియన్ వాళ్ళని కలుసుకుంటూ వాళ్ళ యొక్క మద్దతు తీసుకొని వెలగపూడి వరకు సైకిల్ దొక్కుంటూ వెళ్ళి అక్కడ నుంచి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ వరకు వచ్చి ఎంపీ మిథున్ రెడ్డి గారికి అలానే శ్రీకాంత్ రెడ్డి గారికి వినతి పత్రాలు అందించడం జరిగింది. ఇది నిజంగా మన ఫోటోగ్రఫీ రంగంలో ఇలాంటి వ్యక్తులు ఉండటం వల్ల అది మనకే గర్వకారణంగా భావిస్తున్నాను. అలానే చాలామంది కూడా స్వార్థపూరితమైన ఆలోచనలతోటి, ఉపయోగం లేని ఆలోచనలతోటి లోపల ఎన్నో ఆలోచనలు పెట్టుకొని మన రంగాన్ని విచ్ఛిన్నం చేస్తానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అయ్యా, మన రంగాన్ని ముక్కలు చేయకుండా ఒక తాటిపైకి తీసుకొచ్చి అందరిని కలుపుకొని ముందుకు వెళుతూ నవ సమాజాన్ని స్థాపించడం కోసం ప్రతి ఒక్కరూ కూడా అడుగులేద్దామని చెప్పి వారందరికీ కూడా ఈ సభాముఖంగా వేడుకుంటున్నాను. అట్లానే స్కిల్ ఉన్న వాళ్ళని మనం డెవలప్ చేయిస్తే రేపొద్దున
మన ఫోటోగ్రఫీ రంగానికి వాళ్ళే పునాదులుగా, వాళ్ళే స్తంభాలుగా నిలబడి రాబోయే తరానికి నాందిగా వాళ్ళ ద్వారానే మనం ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. గౌరవంగా చూసుకునే పెద్దలనే వాళ్ళు ఎవరైనా సరే స్కిల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని గుర్తించి వారిని మెరుగుపరిచే విధంగా, వాళ్ళకి మెరుగుల విధంగా, తెలియకపోతే తెలిసే విధంగా అన్నీ చెప్పి మన రంగాన్ని కాపాడాలని చెప్పి నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి సహజంగా. మనం చేసేది సేవ. అంటే మన ఫోటోగ్రఫీ రంగంలో మనం ఉన్నంత కాలం మనం నమ్ముకున్నాం, మనకు అన్నం పెడుతుంది కాబట్టి ఆ రంగానికి సేవ చేయాలని ఒక సదుద్దేశంతో మనందరం వచ్చాము తప్ప రాగద్వేషాలు, విద్వేషాలు, కుట్రలు, కక్షలతో మనం సమాజాన్ని విచ్ఛిన్నం చేసుకోవడం కాదని చెప్పని ముందుగా ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తున్నాను. మన బాస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్నంత కాలం ఫోటోగ్రాఫర్లకు ఏ అన్యాయం జరిగినా, మన సరౌండింగ్ ఎలాంటి తప్పుడు చర్యలు చేసినా నిర్మూలించడానికి మనందరం కూడా మా అసోసియేషన్ తరఫున కూడా మేము సంఘీభావం తెలియజేస్తూ, అలానే తోట నవీన్ గారికి, ఎడపలపాటి హేమంత్ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఏలూరు నుంచి గొల్లపూడి శివాజీ గారు, కారంకోటిరెడ్డి గారు, అలానే రాష్ట్ర అధ్యక్షులు షేక్ సలీం గారు, అలానే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఫ్రేమ్ గారు వచ్చి ఎడపలపాటి హేమంత్ కుమార్ గారిని అభినందించి అభినందన సభకు ఇచ్చేందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఫోటోగ్రఫీ మిత్రులందరికీ కూడా మనస్సుమాంజలు తెలియజేస్తూ, మిత్రులారా, ఈరోజు విజయవాడలో బాస్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఇంత ఘనంగా నన్ను ఆహ్వానించి ఈ విధంగా నన్ను మంచి ఆతిథ్యం ఇచ్చి వీరు ఈ విధంగా సత్కరించడం అనేది చాలా సంతోషదాయకం. అయితే నా వయసు కూడా చిన్నదే, 38 ఏళ్ళు. మనము ఒక సగటు ఫోటోగ్రాఫరు మన ఆంధ్రప్రదేశ్లోని ఫోటోగ్రాఫర్ల కష్టాలు ఇవన్నీ చూసి ఒక మంచి ఆలోచనతో ఆ అబ్బాయికి వచ్చిన పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన తోట నవీన్ అనే వ్యక్తికి ఒక ఆలోచన వచ్చి వాళ్ళ స్థానిక జిల్లా అసోసియేషన్ నాయకులను కలిసి ఈ విధంగా ఒక వినూత్నంగా మన సమస్యలను సైకిల్ యాత్ర ద్వారా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందనే ఒక ఆలోచనతో, ఒక లక్ష్యంతో అబ్బాయి ప్రయత్నం చేసి ఒక 2-3 నెలలుగా ఒక మంచి కొత్త సైకిల్ తీసుకొని బాగా ఖర్చు కూడా పెట్టుకొని ఆ అబ్బాయి వద్దామనుకున్న సపోర్ట్కి రాష్ట్ర అసోసియేషన్ సంబంధించిన ఒక సంఘ పెద్దలు కూడా, మన ఫోటోగ్రఫీ సంఘ పెద్దలు వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించి అతనికి వెన్నంటి ఉండి అతను వెళ్ళే ప్రతి మార్గ మధ్యంలో ప్రతి ప్రదేశంలోని మన అసోసియేషన్ ఫోటోగ్రాఫర్లందరికీ ఇన్ఫార్మ్ చేస్తూ దారి పొడుగున అతనికి ప్రోత్సాహాన్ని అందిస్తూ గమ్యం చేరడానికి వైజాగ్ టు అమరావతి అని అతను ఎంచుకున్న ఆ కార్యక్రమం దిగ్విజయంగా నెరవేరడానికి సహాయ సహకారాలు అందిస్తూ 3 రోజులు జరిగిన క్రమంలో ఇక 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు నవీన్ గారు అనే విషయం నాకు తెలిసి, మా ఒంగోలు నుండి కూడా ఇక్కడికి 150-170 ఉంటుంది కాబట్టి నేను కూడా అదే సమయానికి చేరుకోగలిగితే ఇటువైపు అంటే ఆ రూట్ కాకుండా ఇటువైపు జిల్లాలు కూడా ఫోటోగ్రాఫర్లలో చైతన్యం వస్తుంది, మన సమస్య ఇంకా ఎలివేట్ అయింది, ప్రభుత్వ పెద్దలందరికీ మన సమస్య తెలుస్తుంది అనే ఒక ఆలోచనతో నేను ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక్కడినే సొంతగా నిర్ణయం తీసుకొని నా కుటుంబంతో మాట్లాడి పర్మిషన్ తీసుకొని నేను రావడం జరిగింది. సడన్గా గంటలో నిర్ణయం తీసుకొని నేను బయలుదేరాను. నేను ఎంచుకున్న సైకిల్ కానీ, నేను ఎంచుకున్న సౌకర్యాలు కానీ అవన్నీ కూడా అప్పటికప్పుడు తీసుకోవడం వల్ల నేను 150కి 300 కిలోమీటర్లు తొక్కినంత స్ట్రెయిన్ అయిపోవడం జరిగింది. అయితే ఈ వచ్చే మార్గ మధ్యంలో కొన్ని అసోసియేషన్ల వారు నాకు ఎంతో సహాయకారాలు అందిస్తూ హైవేకే వచ్చి నేను వచ్చే మార్గానికి వాళ్ళు వచ్చి నాకు సమయానికి నాకు భోజనం కానీ, లేదా నాకు అవసరమైన పళ్ళు కానీ, లేదా ఒక మెడిసిన్స్ కానీ అలాంటివి కూడా అందించిన మంచి మిత్రులు ఉన్నారు. వాళ్ళందరి సహకారం ప్రోత్సాహంతో నేను ఇక్కడ దాకా రాగలిగాను. అయితే మిత్రులారా, మన సమస్యలు ఏమిటి మన సమస్యలు అనే దాని గురించి నా భావన ఏంటంటే, మొన్న కరోనా టైంలో ముఖ్యంగా లాక్డౌన్ బాగా ఉధృతంగా ఉన్న సమయంలో, అంటే కరోనా పరిస్థితి ఎక్కువగా ఉన్న సమయంలో లాక్డౌన్ విధించడం వల్ల 3 నెలల్లో 150 మంది ఫోటోగ్రాఫర్లు చనిపోవడం అనేది జీర్ణించుకోలేని విషయం. ఆ విషయాలన్నీ కూడా మనం అందరం ఎన్నో రకాలుగా కొన్ని రాష్ట్ర సంఘాల సహకారంతో, అలాగే జిల్లా సంఘాల సహకారాలతో బంధులు చేసి నిర్వహించారు.
అలాగే వినతి పత్రాలు ఎమ్మెల్యేల నుంచి మంత్రుల దాకా అందరికీ కూడా అందజేయడం జరిగింది. ఒకే రోజు రాష్ట్రం అంతా చేయాలనే కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఎన్ని చేసినా మన సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళాయా లేదా అనేది పక్కన పెడితే అటువైపు నుంచి ఎటువంటి చలనం అనేది మన దాకా రాలేదు. ఈ బాధాకరమైన విషయంలో మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఫోటోగ్రాఫర్లు అంటే సినిమాటోగ్రఫీ లేదా ప్రెస్ అనే ఆలోచనలోనే ప్రభుత్వ పెద్దలు ఆలోచనలో ఉన్నారనేది మా యొక్క భావన. ఎందుకంటే మా రంగాన్ని గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ఆదుకున్న దాఖలాలు లేవు. ఆ ఉద్దేశంతో ఇప్పటి ప్రభుత్వానికైనా సరే మా సమస్యలన్నీ తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ సైకిల్ యాత్రకి నేను కూడా ముందుకు రావడం జరిగింది. అయితే మిత్రులారా, సైకిల్ యాత్ర చేయడం యొక్క లక్ష్యం ఏంటంటే మనం ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలంటే మనం మన సీఎం గారిని కలిసి ఇవ్వాలనేది మన లక్ష్యం. కానీ సీఎం గారి అపాయింట్మెంట్ రాకపోవడం, ఆ అపాయింట్మెంట్ రావడానికి మన పెద్దలకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించినా కానీ మనకి రిజల్ట్ రాక అపాయింట్మెంట్ సాధించలేకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. అది కనుక సాధించినట్లయితే మనం ఖచ్చితంగా మన సమస్యలు అనేవి ప్రభుత్వం దృష్టికి వెళ్ళేది. పరిష్కరించడం అనేది సెకండరీ మ్యాటర్. ముందు అసలు మన విషయం వాళ్ళ దగ్గరికి వాళ్ళ చెవికి వెళ్ళలేకపోయింది.